హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామందికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ నేను క్లియర్ చేయడానికి ఇప్పుడు వీడియో ముందుకు వచ్చిన. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆర్కే అన్న ఒకప్పుడు వీడియోస్ బాగా చేసేటోడు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు వీడియోస్ అందించలేకపోతుండు అని చాలామంది అనుకుంటారు. అయితే వాస్తవానికి చెప్పాలంటే మీరు ఒకసారి 2019 నుంచి ఒకసారి వీడియోలు చూడండి. ఈ యూట్యూబ్ చరిత్రలో ఎంతోమంది వీడియోలు తీస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, ఏవేవో పెడుతున్నారు. ఓకే, కానీ ఇప్పుడున్న వీడియోలు 2015-16లో ఉన్న వీడియోలన్నీ నేను ఎప్పుడు వాడి పడదొబ్బిన తెలుసా? 2019-20లోనే పోస్ట్ చేసేసిన అడ్వాన్స్డ్ కంటెంట్. ఒకటి మన ఛానల్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే రియాలిటీగా చూపించడమే నాకు ఇంట్రెస్ట్. ఆ ఎడిట్ చేయడము, 10 కిలోమీటర్స్ నేను రన్నింగ్ చేస్తున్నా అని చెప్పేసి 5 మినిట్స్లో వీడియో చేసి కంప్లీట్ చేయడం అది నాకు నచ్చదు. కొన్ని సరే, అసలు నేను వీడియోస్ చేయకపోనికి కారణం ఏంటంటే ఒక 200 మెంబర్స్ నా వీడియోస్ చూసారనుకో, 200 కనీసం పట్టుమని ఒక 35 లైకులు కూడా రావు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇంత వీడియోస్ చేస్తున్నాం కదా, యూస్ఫుల్ ఉంది కదా, మన దగ్గర ఒక 390 మంది వరకు జాబులు కొట్టిరు కదా, సో అని ఒక్కొక్కసారి ఫీలింగ్ వస్తుంది. అంటే ఏమనిపిస్తుంది అంటే చేస్తా కన్సిస్టెన్సీగా, నేను చేయడానికి ఐఎమ్ రెడీ. కానీ నేను ఒక్కడిని వీడియోస్ చేస్తే సరిపోదు కదా, మీరు కూడా ఆదరించాలి. సో దాన్ని ఖచ్చితంగా వీడియో వచ్చిన బట్టి దాన్ని మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి. అంటే సపోర్ట్ అంటే ఏదో డబ్బులు కొట్టడమో అవి ఇవి కాదు. సపోర్ట్ అనేది ప్రతి ఒక్క వీడియో వచ్చిందంటే దానికి ఒక లైక్ కొట్టి, ఒక కామెంట్, లేకపోతే ఎవరికైనా 10 మందికి షేర్ చేయడం, ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకి షేర్ చేయడం, ఇట్లాంటివి చేయాలి. ఇవన్నీ లేనప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంత పెద్ద ఛానల్ ఉండి ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉండి నాకు అదే అనిపిస్తుంది. ఒక 50,000 ఫాలోవర్స్ ఉండి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేసేసి బోలే డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళలాగా వీళ్ళలాగా ఏమంటారు ప్రమోషన్స్ కూడా నేను ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ చేయలేదు. చేయాలనుకుంటే నా ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ రెగ్యులర్గా అవే పోస్ట్ చేయొచ్చు. డబ్బులు సంపాదించాలనుకుంటే ఒక 10 మందికి యూజ్ కావాలి, జెన్యున్ కంటెంటే పెట్టాలి మన ఛానల్ అన్న ఒక ఉద్దేశంలో, జెన్యున్ కంటెంటే ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఒక్క ప్రమోషన్కి నేను అగ్నెస్ట్ అని కూడా మీకు తెలుసు. బెట్టింగ్ యాప్స్కి వీటన్నిటికీ మీరేంటంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇంకా వీడియోలో లా కాడికెళ్ళి మొదలు పెడితే, అమ్మ కాడికెళ్ళి మొదలు పెడితే మీకు ఇటువంటి స్లాంగ్ కావాలి. మీకు చేయాలంటే 2 నిమిషాలు పని కాదు. మనం ఉన్న వృత్తిలో అసలు అవి చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ లైఫ్లో ఏవేవో అనుకోడు కామన్ అవన్నీ. కానీ ఇప్పుడున్న ఈ కమ్యూనిటీలో మనం అవన్నీ మాట్లాడుకోకూడదు. ఓకే, మనకి ఏం కావాలి అనేదే కావాలి. సో దాని గురించి నాకు కొద్దిగా డిసప్పాయింట్గా అనిపించింది. సో ఓకే, నేను ఇప్పటి నుంచి వీడియోస్ రోజు ఒకటి చేస్తా అని చెప్పాను. వీక్లో 1 or 2 వీడియోస్, వారంలో 1 లేదా 2 వీడియోస్ చేస్తా. అది కంప్లీట్లీ స్టార్టింగ్. ఒక పర్సన్ ఆర్మీకి ట్రై చేస్తే ఏం చేయాలి, తన నిత్య జీవితంలో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఫుట్ వర్క్ ఎలా ఉండాలి, హ్యాండ్ వర్క్ ఎలా ఉండాలి అనేది ఆ వీడియోస్ మొత్తం తీస్తా. 1 month వర్కౌట్ అయిపోయిన తర్వాత బిఫోర్ ఏం చేయాలి, ఆఫ్టర్ ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ నేను నా వీడియోస్లో ఇస్తాను. మీకు ఒక టార్గెట్ సపోర్ట్ చేయాలి, 100% సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరేదో చేయాలి అని నేను సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. మీరు సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం ఇవన్నీ ఎట్లా చేస్తున్నాను. మీరు కూడా జస్ట్ వీడియో వచ్చిన వెంబటే ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ పెడితే అయిపోతుంది. హాయ్ అని ఒక కామెంటో, లేకపోతే వైరల్ అని ఒక కామెంట్ పెడితే సూపర్ ఉంటుంది. పోనీ ఇప్పుడు నెక్స్ట్ నేను బిగినర్ రన్నింగ్ ఎలా చేయాలి అని ఒకటి నేను చేద్దాం అనుకుంటున్నా కంటెంట్. ఒక బిగినర్ కంప్లీట్లీ రన్నింగ్ అసలే ఏం తెలియని వాళ్ళు సో ఎట్లా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి రొటీన్ స్ట్రెచ్చింగ్స్, రొటీన్ వర్కౌట్స్ డైలీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, చూస్తా మీ సపోర్టు ఎట్లుంటుంది అనేది చూస్తా. కానీ నేను మాత్రం ఛాలెంజింగ్ ఇయ్యను. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఓకే, నాకు 50 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను ఏం వీడియోస్ పెట్టినో మీరు చూడండి. ఓల్డెస్ట్ వీడియోలో పోయి చూడండి, మీరే షాక్ అవుతారు.
50 మంది అంటే కంటెంట్ మిస్ అయిపోతుంది. అంటే నా బాధ ఏంటంటే వ్యూస్ రాకపోతే, సపోర్ట్ లేకపోతే మనం తీసిన ఒక వీడియో 500 మంది చూసిరనుకో, 500 మందిలో 200 లైకులు వచ్చి సూపర్ కంటెంట్ అని చెప్పేసి ఒక 50-60 కామెంట్లు వచ్చినాయనుకో, అప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా? వైరల్ కాకపోయినా పర్లేదు, అరే ఇంతమంది అసలు నన్ను అది చేస్తుర్రా అని ఒక ఫీల్తో నేను వీడియోలు చేయగలుగుతాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ మనసుకు అది దాకేటట్టు చేయండి. ఈ 2 డేస్లో మీకు బిగినర్ రన్నింగ్ గురించి నేను వీడియోతో సహా ఒక 10 నిమిషాల వీడియో నేను చేసి పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.